నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్ తెలుగు బ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ రోజు అందరూ బ్యూటిఫుల్ బ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో బ్లాగ్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రివ్యూ మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో ఈ రోజుల్లో మేకప్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో చిన్న వాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరూ మేకప్ అనేది యూజ్ చేస్తున్నారు, మేకప్ వేసుకుంటున్నారు. అండ్ న్యాచురల్ లుక్ రావడం కోసం చాలా ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. బట్ మేకప్ వేసుకునే కంటే ముందు ప్రైమర్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలండి. సో ప్రైమర్ అంటే మనకి మేకప్ అనేది మంచి న్యాచురల్ లుక్ తెస్తుంది అండ్ మంచిగా ఫౌండేషన్ అనేది బ్లెండ్ అయ్యేటట్టు చూస్తుంది. ప్రైమర్ వల్ల చాలా చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను. నేను రీసెంట్గా తీసుకున్నటువంటి స్విస్ బ్యూటీ రియల్ మేకప్ బేస్ హైలైటర్ ప్రైమర్ గురించి మీతో షేర్ చేస్తున్నాను. సో దీని గురించి ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే మనకి ఇది ఎలా యూజ్ అవుతుంది, దీని బెనిఫిట్స్ ఏంటి, డ్రాబ్యాక్స్ ఏంటి అనేది అంతా కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో చాలామంది నేను రివ్యూస్ చేస్తూ ఉన్నాను కదండి. సో చాలామంది కామెంట్స్ అడుగుతున్నారు, అక్క ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే నేను చేసిన రివ్యూస్ ఉంటాయి కదా, సో ఆ దాంట్లో వచ్చే కామెంట్స్ అనమాట. చాలామందికి రిప్లై అనేది ఇస్తున్నాను, కొంతమందికి ఏంటంటే రిప్లై వెళ్ళట్లేదు అనమాట, అది ప్రాబ్లం. సో నేను ఏమనుకుంటున్నానంటే ఆ కామెంట్స్ అన్నీ కూడా ఒక ప్రొడక్ట్స్కి సంబంధించిన కామెంట్స్ అన్నీ కూడా నోట్ చేసుకుని ఒక వీడియో రూపంలో చేద్దామని అనుకుంటున్నానండి. రాబోయే వీడియోస్లో వస్తుంది, మిస్ కాకుండా చూడండి. సో ఇప్పుడైతే స్విస్ బ్యూటీ రియల్ మేకప్ బేస్ గురించి మీతో షేర్ చేస్తాను అనమాట. సో నార్మల్గా మనం మేకప్ వేసుకోవాలి అనుకుంటే ముందు ప్రైమర్ యూజ్ చేయాలి, అది అందరికీ తెలుసున్న విషయమే. అయితే ఈ ప్రైమర్ మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే కనుక, సో ఇది ప్యాకింగ్ వైజ్ చాలా బాగుంటుందండి. సారీ అండి, పైన మూత అనేది ఉంది, క్యాప్ ఉంది, కానీ మా పాప ఎక్కడ పడేసింది అనమాట. సో ఇది నేను యూజ్ చేసి మీతో షేర్ చేస్తున్నాను. సో ఇది మనకి న్యాచురల్ టింట్ అనమాట, 01 న్యాచురల్ టింట్. దీంట్లోనే గోల్డ్ టింట్ ఇట్లా మనకి రకరకాలుగా ఉంటాయన్నమాట. సో మీకు సెట్ అయ్యేది, సూట్ అయ్యేది మీరు తీసుకోవచ్చు. ఇక్కడ నేను న్యాచురల్ టింట్ తీసుకున్నాను అనమాట. ఈ న్యాచురల్ టింట్ అనేది తీసుకోవటం వల్ల మేకప్ అనేది చాలా న్యాచురల్ లుక్ వస్తుంది. సో ఇది మనకి ప్యాకింగ్ వైజ్ అయితే చాలా బాగుందన్నమాట, మనకి మంచిగా ప్యాక్ అయ్యి వస్తుంది. ఇది మనకి 30 ml మనకి అంతేనండి, 30 ml ఉంది అండ్ 32 ml ఉందన్నమాట. 32 ml మనకి ఆల్మోస్ట్ 200కి 250 ఈ లోపే వస్తుందన్నమాట. సో అది నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అయితే ఇది మనకి ఇలా ఉంది. సో ఇలా మనకి చూస్తున్నారు కదా. సో చాలా 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 బాగుందండి, మంచి మాయిశ్చరైజర్గా ఉంటుంది. అండ్ దీంతో పాటు మనకి హైలైటర్ యూజ్ చేయవలసిన అవసరం కూడా లేదండి. మనకి ఇప్పుడు పార్టీ లుక్ క్రియేట్ చేసుకోవాలనుకుని ఇప్పుడు చాలామంది మనకి ఈవెంట్స్లో కానివ్వండి, చాలా హీరోయిన్స్కి మేకప్ విషయంలో మనం చూసుకున్నట్లయితే చాలా మంచి న్యాచురల్ లుక్ ఉన్న మేకప్ అనేది మనం చూసుకుంటూ ఉంటున్నాం. సో ఆ లుక్ మనకి రావాలి అంటే ఈ బేస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మంచి టింట్ అనేది ఉంది కాబట్టి, అండ్ అంతేకాకుండా మనకి న్యాచురల్ లుక్ అనేది వస్తుంది. సో మనకి హైలైటర్గా కూడా ఉండటం వల్ల మన ఫేస్ అనేది మంచి న్యాచురల్ గ్లో అనేది వస్తుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు, బ్రైట్నింగ్ స్కిన్ అండ్ మోడిఫై పోస్ అండ్ మాయిశ్చరైజింగ్ అండ్ నరిషియస్ అని చెప్పి ఉందన్నమాట. సో ఈ ప్రైమర్ యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది చాలా బ్రైట్గా ఉంటుందన్నమాట. సో ఇది అంటే స్కిన్ న్యాచురల్ మేకప్ లుక్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. ఏదైనా మేకప్ మనకి న్యాచురల్గా రావాలి అంటే ప్రైమర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు బెస్ట్ ప్రైమర్ని ఎంచుకున్నట్లయితే మేకప్ అనేది చాలా న్యాచురల్గా ఉంటుంది. సో అండ్ ఇది వచ్చేసి మనకి టింట్ కూడా చాలా బాగుందండి. ఇది న్యాచురల్ టింట్లో ఉండటం వల్ల మేకప్ కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇందులో కూడా మనకి చాలా రకాలైనటువంటి కాంబినేషన్స్ అనేవి మనకు ఉన్నాయి. అంటే న్యాచురల్ టింట్ కానివ్వండి, గ్లో టింట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇది మనకి హైలైటర్గా కూడా ఉపయోగపడుతుంది. మనం డిఫరెంట్ హైలైటర్స్ అనేవి మనం యూజ్ చేయవలసిన అవసరం లేదు. అండ్ ఇది హైలైటర్ అండ్ ప్రైమర్గా కూడా యూజ్ అవుతుంది. సో అంటే ఇది అప్లై చేయటం వల్ల చాలా మంచి ఫేస్ అంతా కూడా చాలా మంచి లుక్ అనేది వస్తుంది, బ్రైట్ లుక్ అనేది వస్తుంది అనమాట. సో ఇదనమాట. అండ్ కొంచెం అప్లై చేస్తే సరిపోతుంది అండ్ చాలా మంచి లుక్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అయితే దీనిలో ఉండే డ్రాబ్యాక్ మీతో షేర్ చేస్తానండి. సో ఇది కొంతమందికి, అంటే అంతమందికి కాదు, కొంతమందికి మాత్రమే ఇది కొంచెం అప్లై చేసిన తర్వాత బ్లాక్ అయ్యామనే ఫీలింగ్ అనేది వస్తుందండి. అండ్ నెక్స్ట్ డే ఇది అప్లై చేసుకుని కొంతమందికి బాగుండొచ్చు, కొంతమందికి బాగోకపోవచ్చు. సో అప్లై చేసి బాగుంది కదా అని అప్లై చేసిన మన్నాడే మనకి ఫేస్ అనేది డల్గా అవ్వటం, అంటే కొంచెం బ్లాకిష్గా అయినట్టు అనిపిస్తుంది అనమాట. సో మేబీ ప్రాపర్ వేలో రిమూవ్ అనేది చేసుకుంటే సరిపోతుంది అనమాట. ప్రాపర్ వేలో రిమూవ్ అనేది చేసుకోకపోతే మనకి ఫేస్ అనేది కొంచెం స్కిన్ అనేది కొంచెం డల్ అయినట్టు అనిపిస్తుంది. సో అయితే ఓవరాల్గా ఇదైతే బాగానే ఉందండి, కానీ రెగ్యులర్గా అయితే నేను సజెస్ట్ చేయను అనమాట. ఏదైనా మీకు
అకేషన్స్, ఒక పెద్ద అకేషన్ ఉంది అనుకున్నప్పుడు ఇది యూజ్ చేయడం మంచిదన్నమాట. రెగ్యులర్గా అయితే యూజ్ చేయకపోవడమే బెస్ట్ అని నాకు అనిపించింది. సో ఇది ఎలాంటి స్కిన్ వైట్నింగ్కి సంబంధించిన క్రీమ్ కాదండి, జస్ట్ మేకప్ పర్పస్గా మాత్రమే ఇది యూజ్ చేయవలసి ఉంటుంది. మేకప్ లుక్ అనేది మంచిగా క్రియేట్ చేయడం కోసం, మేకప్ ఫౌండేషన్ అనేది మంచిగా బ్లెండ్ అవ్వడం కోసం, అండ్ మనకి ఇంకా మంచి లుక్ని క్రియేట్ చేసుకోవడం కోసం ఇది మనం ఈ ప్రైమర్ని యూజ్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇది డైలీ యూజ్ చేస్తే నాకైతే ఎందుకో మంచిగా అనిపించలేదండి. డైలీ యూస్కి ఇది రికమెండ్ చేయకూడదని అనిపించింది. సో అదనమాట. అండ్ దీని 32 ml మనకి కాస్ట్ 200 అయి ఉంటుందని నా ఒపీనియన్ అండి. ఒకసారి నాకు గుర్తులేదు, నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. కానీ ఇది మనకి చాలా రోజులు వచ్చేస్తుందండి. దీని 3 years వరకు మనకి షెల్ఫ్ లైఫ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈజీగా మనకి వచ్చేస్తుంది. సో ఇదనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే హైలైటర్ కూడా మనకి చిన్న చిన్న చమ్కీ టైప్లో మెరుస్తూ ఉందన్నమాట. చాలామందికి అది ఇష్టం ఉండదు. సో అందుకే చెప్తున్నాను అన్నమాట. కొంతమందికి హైలైటర్ యూజ్ చేయడం చాలా ఇష్టం అనమాట. కొంతమందికి హైలైటర్ అనేది కొంచెం స్కిప్ చేస్తూ ఉంటారు. సో ఇదైతే కొంచెం మెరుస్తూ ఉందన్నమాట. సో కానీ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే ఇది అప్లై చేసిన తర్వాత అప్లై చేసినట్టు తెలిసిపోతుంది. ఎలాంటి క్రీమ్ అప్లై చేయలేదనే ఫీలింగ్ అయితే రాదండి, ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే దీంట్లో ఇంకీ టైప్ ఉండటం వల్ల ఫేస్ అంతా కూడా మంచిగా మెరుపు అనేది ఉంటుంది కాబట్టి ఈజీగా తెలుస్తుంది. కానీ దీని మీద ఫౌండేషన్ అనేది అప్లై చేసుకోవాలి. ఫౌండేషన్లో కూడా ఇది మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఎలా యూజ్ చేయాలి, మంచి న్యాచురల్ లుక్ తీసుకురావాలి అంటే ఇది ఎలా యూజ్ చేయాలి అనేది నేను రేపటి వీడియోలో మీతో షేర్ చేస్తాను డెఫినెట్గా. సో వీడియో లెంగ్త్ అనేది ఎక్కువ అవుతుంది కదా, సో అదనమాట. అండ్ ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఏంటి అక్క ఇంత ఫాస్ట్గా మాట్లాడేస్తుంది అనుకుంటున్నారండి. సో ఇంతేనండి, ఫాస్ట్గానే మాట్లాడాలి, ఎందుకంటే మా నిధి పాప పడుకుందనమాట. సో ఇప్పుడే రివ్యూ అనేది చేశాను అండ్ నిధి అయితే పడుకుంది. చూడండి, నేను చూపిస్తాను. సో తను పడుకున్నప్పుడే నేను అన్నీ కూడా ఫినిష్ చేసేసుకోవాలి. కర్రీ కానివ్వండి, లేకపోతే ఇంటి వర్క్ కానివ్వండి, అండ్ వీడియో షూట్ కానివ్వండి, ఎడిటింగ్ కానివ్వండి, వాయిస్ ఓవర్ కానివ్వండి, ఇవన్నీ కూడా నేను ఫినిష్ చేసేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అందుకే ఇంత ఫాస్ట్గా మాట్లాడుతున్నాను. సో మీలో ఎవరైనా డౌట్ రావచ్చు, ఇంత ఫాస్ట్గా ఎందుకు మాట్లాడుతుంది అక్క అని చెప్పి. సో అదనమాట నాకు టాస్క్ లాగా. సో తను లెగిసేటప్పటికి నాకు ఇన్ని పనులు కంప్లీట్ అయిపోవాలన్నమాట. సో అది. అండ్ రేపు ఈ స్విస్ ప్రైమర్ ఉంది కదండి, సో అది ఎలా యూజ్ చేయాలి అండ్ ఎలా మేకప్, దీన్ని యూజ్ చేసి ఎలా మేకప్ క్రియేట్ చేయాలనేది నేను మీతో షేర్ చేస్తాను. సో కమెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, డెఫినెట్గా నేను మీతో షేర్ చేస్తాను అనమాట. సో ఇదనమాట. అండ్ ఇప్పుడైతే నేను వంట మొదలు పెట్టుకోవాలి అండ్ ఇంకా మిగిలిన వర్క్ చేసుకోవాలన్నమాట. అండ్ నేను మీతో బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను అనుకోండి. మాకు కొన్ని అంటే 1 వీక్లో మాకు ఊరు వెళ్ళే ప్రోగ్రామ్ అయితే ఉందన్నమాట. అది ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది కూడా మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు కాదు, నెక్స్ట్. ఇప్పుడైతే బ్లాగ్ అనేది కంటిన్యూ చేసేద్దాం. ఇక్కడ ఎర్లీ మార్నింగే పూజ కూడా కంప్లీట్ చేసేసానండి. ఇంకా హనీకి నెక్స్ట్ మంత్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. తనకి ప్రిపరేషన్స్ అనేవి కూడా జరుగుతున్నాయి. మార్నింగే లంచ్ ప్యాక్ చేసేసి ఇంకా పంపించేస్తాను అనమాట తనని. ఇంకా మిగిలిన వర్క్ అనేది చేసుకుంటాను. ఇవాళైతే చాలా వర్క్ అయితే పెండింగ్ ఉందండి. అంటే ఇడ్లీ పొడి చేయాలి, అలాగే కారపొడి, నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి ఒకటి అయిపోయిందనమాట, అది కూడా చేసుకోవాలి. ఇంకా మార్నింగే పూజ అయిపోతే మిగిలిన వర్క్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కసారి మనం ఎంత ప్రీ ప్లాన్డ్గా మార్నింగ్ లేచినా కూడా అస్సలు పనులు అనేవి అవ్వవు కదండి. ఏదో ఒకటి మనం మిస్టేక్ అనేది చేసేస్తూ ఉంటాము. మార్నింగ్ అలాగే అయిందండి. నేను ఇల్లు ఊడ్చుకుంటూ ఉన్నప్పుడు పైన మెడిసిన్ ఉంటుంది కదా, సో అది కింద పడిపోయిందనమాట. అది డబుల్ పని అయిపోయింది. మొత్తం మాపింగ్ అంతా పెట్టిన తర్వాత మొత్తం అంతా కూడా అది పగిలి గాజు ముక్కలు ఉంటాయి కదా, సో అవంతా కూడా స్ప్రెడ్ అయిపోయిందనమాట. సో మళ్ళీ అదంతా క్లీన్ చేసుకునేటప్పటికి 1/2 hour పట్టిందండి. ఇట్లాంటివి ఏదో ఒకటి జరిగిపోతూ ఉంటాయి. సో ఇలా మీకు కూడా అవుతుందా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా గ్రైండర్లో పప్పు వేసేసి రుబ్బుతున్నాను అనమాట. నేను ఎప్పుడు ఇడ్లీకి పప్పు వేసినా కూడా ముందు కొంచెం గారెల పిండికి రుబ్బుకుంటానండి. సో ఎందుకంటే హనీకి గారెలు అంటే చాలా ఇష్టం అనమాట, పిల్లలకి బలం కూడా. సో అందుకని చెప్పి ఇంకా మార్నింగ్ నేను గారెలు వేసేసి పెట్టేశాను. సో ఇక్కడ నేను ఎప్పుడు గారెలు చేసినా అంత పర్ఫెక్ట్గా ఏమీ రావండి, జస్ట్ నార్మల్గానే వస్తాయి అన్నమాట. సో అమ్మ అయితే చాలా బాగా వేస్తుంది గారెలు. అయితే నేను ఎప్పుడు ట్రై చేసినా కూడా నార్మల్గానే వస్తాయి. బట్ ఇక్కడ నేను 3 వేస్లో ట్రై చేశాను. సో ఫస్ట్ వచ్చేసి గరిటె మీద పెట్టి వేసాను అనమాట. చాలా ఈజీగా వచ్చింది. బిగినర్స్కి నాలాగా రాని వాళ్ళకి కూడా చాలా ఈజీగా వస్తుంది అనమాట. సో ఇది బాగానే అనిపించిందండి ఈ మెథడ్ అనేది. అండ్ తర్వాత మనం బాగా గారెలు బాగా వేయటం వచ్చిన వాళ్ళు ఏంటంటే చేత్తో వేసేస్తూ ఉంటారనమాట.
సో నాకైతే అంత షేప్లో రావండి, ఎప్పుడూ ఏదో వంకర టెంకరగా వస్తూ ఉంటాయి అన్నమాట. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, కానీ గారిలా వస్తేనే బాగుంటుంది కదండి. సో అదనమాట. అండ్ తర్వాత సెకండ్ మెథడ్ వచ్చేసి ఇంకా నేను చేతిలో వేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా. సో ఇది కూడా బాగానే వచ్చిందండి, నాకు ఇదే కొంచెం కంఫర్టబుల్గా అనిపించింది గరిటె మీద పెట్టుకుని వేసే కంటే. సో 3 మెథడ్స్ చూపిస్తున్నాను. ఈ 3 మెథడ్స్లో ఏది బాగుంది అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో గార్లు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది వచ్చేసి మనం ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది కట్ చేసి ఆయిల్ ప్యాకెట్ మీద ఇలా గార్లు వేసుకుంటే కూడా ఇది కూడా బాగానే వస్తుందండి. నాకు ఈ 3 మెథడ్స్ కంటే కూడా నాకు ఆయిల్ ప్యాకెట్ మీద వచ్చింది మాత్రం బాగా అనిపించింది, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో అదొకటి. సో ఇంకా కంప్లీట్ అయితే అయిపోయినాయి. షేప్ అనేది అంత పర్ఫెక్ట్గా ఏం రాలేదండి, అటు ఇటుగా వచ్చినా కూడా టేస్ట్ అనేది చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇలా వచ్చాయి అన్నమాట. సో ఇదనమాట వ్లాగ్ అనేది. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి ఒక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే, హ్యావ్ ఎ నైస్ డే, బై బై, టేక్ కేర్.